ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకమైన వర్తమానం మన ఒక్కొక్కరితో పంచుకోవాలని కొన్ని దినాల నుంచి నా హృదయాన్ని ఆత్మదేవుడు పురికొల్పుతూ ఉన్నారు. అది అరుణోదయపు వర్తమానం కానీ, లేదు ఆదివారం అందించే వర్తమానం కానీ, ఏ వర్తమానమైనా రాత్రికి రాత్రి పుట్టుకొచ్చింది కాదు. ఓ తల్లి గర్భంలో శిశువు నవమాసాలు ఎదిగినట్లు, నవమాసాలు పొదిగినట్లు, ఓ దైవ సేవకుని ఆంతర్యంలో, ప్రత్యేకంగా నా వ్యక్తిగత జీవితంలో ఒక వర్తమానం కొన్ని సంవత్సరాలు నా అంతరంగంలో రోజు రోజుకు ఎదిగిన అనుభవాలు, కొన్ని వర్తమానాలు ఓ నెల 2 నెలలు, కొన్ని వర్తమానాలు వారం రోజులు హృదయంలో ఎదిగి ఆ తర్వాత నోటి రూపంలో బయటకు వస్తాయి. ఈ వర్తమానం కొన్ని నెలల నుంచి నా హృదయంలో ఎదుగుతూ ఉన్నటువంటి వర్తమానం ఏంటో తెలుసా? రండి ధ్యానించండి. 103వ కీర్తన 12వ చరణం. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. విన్నారా? పడమటికి తూర్పు ఎంత దూరమో. నేను మిమ్మల్ని అడుగుతా, పడమటికి తూర్పుకు ఎంత దూరం ఉంది చెప్పండి? చెప్పండి. పడమటి నుంచి తూర్పుకి ఎంత దూరం? హైదరాబాద్ నుంచి విజయవాడకి ఎంత దూరం? టకామని చెప్తారు. హైదరాబాద్ నుండి వైజాగ్కి ఎంత దూరం? టకామని చెప్తారు. హైదరాబాద్ నుండి మదనపల్లికి ఎంత దూరం? టకామని చెప్తారు. హైదరాబాద్ నుండి మెడ్రాస్కి ఎంత దూరం? టకామని చెప్తారు. హైదరాబాద్ నుండి అమెరికాకి ఎంత దూరం? టకామని చెప్తారు. అమెరికా నుండి ఆస్ట్రేలియాకి ఎంత దూరం? అమ్మో, ఆస్ట్రేలియా అంటే మా వాడు ఊరుకోడు. అమెరికా నుండి న్యూజిలాండ్కి ఎంత దూరం అని అంటే టకామని చెప్తారు. తూర్పు నుండి పడమటికి ఎంత దూరం? నేటికి కొలవలేదు, కొలిచే కొలమానిక లేదు. ఇది అనంత విశ్వం. కొలవలేం, కనపడదు. నీవు ఆరాధించే నీ దేవుడు ఎవరో తెలుసా? పడమటి నుండి తూర్పు ఎంత దూరమో, గతంలో నువ్వు పాపివైనా, కోపిష్టివైనా, గర్విష్టివైనా, అపవిత్రుడివైనా, ఏ బలహీనతలు గతంలో నేను నేలుబడి చేసిన ఆ బలహీనతలు మరెన్నడూ నీ జీవితంలో కనపడకుండా కానరానంత దూరం, కనపడనంత దూరం నీ పాపాన్ని నీకు దూరపరిచేటువంటి వాడు. ఓ ఆత్మీయ తండ్రిగా, మీ అన్నగా, మీ కుటుంబ సభ్యునిగా నా చేతులెత్తి దీవిస్తూ ఉన్నాను. నీవు ఆరాధించే దేవుడు ఈ స్థితికి ప్రతి క్రైస్తవుని తన మహిమ కొరకు తీసుకొచ్చునుగాక. జీవితకాలం అంతా దేవా, ఈరోజు భక్తిగా బ్రతుకుతున్నా, పాపాన్ని వదిలిపెడుతున్నా, రేపు మరలా అదే పాపం నా దగ్గరకు వస్తుంది. ఈరోజు నీతిగా బ్రతుకుతున్నా, రేపు నీతిమాలిన జీవితం మరలా నా దగ్గరకు వస్తుంది. ఈ బలహీన ప్రార్థనలు మనం ఎన్నడూ చేయకుండా ఈ స్థాయికి, ఒకప్పుడు అతిక్రమం నీలోనే ఉంది, మనలో ఉంది. జీవితకాలం ఆ అతిక్రమ వలయంలో మనం బ్రతకూడదు. నిన్నే స్థాయికి దేవుడు తీసుకెళ్లాలని ఆశపడుతున్నాడు తెలుసా? తూర్పు నుండి పడమటకు కొలత కొలవలేం కదా. కానరానంత దూరం, మరెన్నడూ నీ జీవితంలో ఆ పాపం కనబడకుండా కానరానంత దూరం నా దేవుడు నీ ప్రతి బలహీనతను నీకు దూరం చేయునుగాక. ఈ దేవుడు ఎవరో తెలుసా? నీవు ఆరాధించే యేసు క్రీస్తు. ఆయన రక్తం, ఆయన వాక్యం, ఆయన ఆత్మ మనలో సరి అయిన కోణంలో అది పనిచేయటం ప్రారంభిస్తే ఈ దేవుడు మన జీవితంలో చేసే కార్యం చూడండి. ఈ వాగ్దానాలు పట్టుకొని ప్రతి క్షణం ధ్యానించండి, ప్రభుని స్తుతించండి. రైట్. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. విన్నారా? ఏమని రాయబడి ఉంది? పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఏమన్నాడు? పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయను. విన్నారీ మాట?
యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమైంది తన ప్రశస్త రక్తాన్ని చిందించింది పాపాన్ని క్షమించటానికి మాత్రమే కాదు. ఎస్, పాపులను క్షమించగలిగిన పవిత్రమైన ఏకైక దేవుడు. అయితే ఈ దేవుడు పాపాన్ని క్షమించేవాడు మాత్రమే కాదు, ఆ పాపం నీ జీవితంలో మరెన్నడూ కనబడకుండా నీ పాపాన్ని కోకటి వేళ్ళతో సహా పెకిలించి తూర్పు నుండి పడమటికి ఎంత దూరమో నీ అతిక్రమాన్ని నీకు అంత దూరం చేసేవాడు. అంటా ఒక మాట, ఈ మాట నా బ్రతుకుల్లో నెరవేర్చాయా, ఈ వాగ్దానం నా జీవితంలో జరిగించాయా, మరెన్నడూ నా బలహీనతలు కనపడకూడదు. తమ్ముడు, ఏ బలహీనత నీలో ఉంది? కోపం అనే అతిక్రమం నీలో ఉందా? కామకత్వం అనే బలహీనత నీలో ఉందా? తొందరపాటు జీవితం నీలో ఉందా? అబద్ధపు బ్రతుకు నీలో ఉందా? స్మోకింగ్, డ్రింకింగ్, ఆల్కహాల్, ఆయా రకాలైన అపవిత్రమైన కార్యాలనే బలహీనతలు నీ జీవితంలో ఉన్నాయా? వారం రోజులు భక్తిగా బ్రతికి మరలా పాపంలో పడుతూ లేస్తూ అస్తవ్యస్తంగా నీ ఆధ్యాత్మిక జీవితం ఉందా? నా ప్రభు పదే పదే చెప్తున్నాడు, తూర్పు నుండి పడమటికి ఎంత దూరమో నీలో ఉన్న ప్రతి బలహీనత నీకంత నా దేవుడు దూరం చేయునుగాక. అన్నా, ఎలాంటి ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితికి నిజంగా ఒక విశ్వాసి ఎదగలడా? బైబిల్లో అలా ఎదిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నిశ్చయంగా ఇట్టి ఆధ్యాత్మిక స్థితికి మనం ఎదగగలం. ఎందుకు? వాక్యమే చెప్పింది కదా. తూర్పు నుండి పడమటికి ఎంత దూరమో మన అతిక్రమములను, అంటే క్రమం తప్పిన జీవితాన్ని, ఆజ్ఞాతిక్రమమే పాపం కదా, అంటే ఆ పాపాన్ని అంత దూరం చేస్తాను అని వాగ్దానం వాక్యంలో రాయబడి ఉంది కదా. దేవుడు అబద్ధమాడుటకు నీలాంటి నాలాంటి నరుడు కాదు, మాట మార్చుటకు మానవ మాతృడు కాదు. ఏది మనం చేయగలుగుతామో అదే చెప్తాడు. ఆయన ఏది చేస్తాడో, ఆయన ఏదైనా చేయగలడు, దట్స్ డిఫరెంట్. కానీ వాక్యంలో రాయబడి ఉంది కదా, చేతులెత్తి నిన్ను దీవిస్తున్నా. ఏ బలహీనత గడిచిన దినాల్లో నీ నేలుబడి చేసిందో, ఈ రోజు వరకు ఏ పొరపాటు నీ బ్రతుకును పట్టి పీడిస్తా వచ్చిందో, నజరేయుడైన యేసు క్రీస్తు నామం పేరిట ఆ బలహీనతలన్నీ నా దేవుడు నీకు దూరం చేయునుగాక. సరే అన్నయ్య, బైబిల్లో అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? అనేకులు ఉన్నారు. మెట్టుకొక ఆయన గురించి చెప్తాను. పేతురు వారు నంబర్ 1 దుడుకుతనం కలిగినవాడు. నంబర్ 2 చెంచలత్వం కలిగినవాడు. నంబర్ 3 వింటున్నారన్న మాటలు, అబద్ధికుడిగా పరిగణించబడ్డాడు. నంబర్ 4 కాస్తంత పిరికితనం కలిగిన వాడిగా ఉన్నాడు. విచిత్రం తెలుసా? యేసు ప్రభు వారు ఆ సిలువమ్రానుకు అప్పగించబడకపోయి మునుపు ముమ్మార్లు అబద్ధమాడాడు. విన్నారా? పేతురు వారిని దుడుకుతనం కలిగిన వాడిగా చూస్తాం, చంచలత్వం కలిగిన వాడిగా చూస్తాం, అబద్ధికుడిగా చూస్తాం. విన్నారా? అబద్ధికుడిగా చూస్తాం. ఎస్, పిరికితనం కలిగిన వాడిగా చూస్తాం. యేసయ్యను పట్టుకోవటానికి మలుకొస్తే మలుకు చెవి తెగ్గొట్టాడు కదా, అంత దుడుకుతనం కలిగిన వాడు. దుడుకుతనం పేతురులో ఉన్న ఒక స్వభావం. విచిత్రం తెలుసా? తర్వాత లేఖనాల్లో చూస్తే ఆ పేతురు అనేవాడు మాయమైపోయాడు. ఆ దుడుకుతనం కలిగిన పేతురు కనుమరుగైపోయాడు. తూర్పు నుండి పడమటికి ఎంత దూరమో ఆ దుందుడుకు స్వభావం అంతా దూరమైపోయి ఎంత సాత్వికునిగా, ఎంత నెమ్మదిపరునిగా, ఎంత ఓర్పువంతుడిగా తాను మారిపోయాడో గుండెలు కదిలిస్తుంది ఈ మాట. అన్న, పేతురు బహు ఓర్పువంతుడయ్యాడు. ఎక్కడ రాసి ఉందన్న బైబిల్లో చూడండి. పేతురు వారు గలతీ సంఘం పౌలు వారు ఉత్తరం రాసేటప్పుడు యూదులతో కలిసి భోజనం చేస్తున్నాడు. అన్ని జనులతో కలిసి భోజనం చేస్తున్నాడు. ఈలోపు యూదులు వచ్చి, మనం యూదులమై ఉండి అన్ని జనులతో భోజనం చేయటమేంటి, మోషే ధర్మశాస్త్రాన్ని నువ్వు నిరాకరిస్తున్నావు అని ఆయనతో వేద్యమాడుతారు అన్న సంగతి ఎరిగి, కొట్లాడతారన్న సంగతి ఎరిగి అక్కడి నుంచి పారిపోయాడు, కొంచెం ప్రక్కకి వెళ్ళిపోయాడు. ఈ సంగతి
తన తర్వాత సేవకొచ్చిన చిన్నవాడు పౌలు వారికి తెలిసింది. పౌలు వారు మాట్లాడుతూ అంటారు, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం నేను చదువుతాను, అలాగే 14వ వచనం, ముందు 11వ వచనం. అయితే కేఫా అంతియోకియాకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడెను గనుక నేను ముఖాముఖిగా ఎదిరించి తిని. వినారా? ముఖాముఖిగా ఎదిరించి తిని. 14వ వచనం. వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనుకు పోవుట నేను చూసినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినదేమనగా. చాలు. విన్నారా? అపోస్తుడైన పౌలు వారు పేతురు వారి కంటే చిన్నవాడు. ఆ చిన్నవాడు పేతురు వారు తప్పు చేస్తే అపరాధిగా తీర్పు తీర్చబడ్డాడట. విన్నారా? అపరాధిగా తీర్పు తీర్చబడటం మాత్రమే కాదు, ముఖాముఖిగా నేను అతన్ని ఎదిరించా. అంతేనా? చాటును ఎదిరించలా, చాటును గద్దించలా. 14వ వచనంలో చూస్తాం కదా, అందరి ఎదుట ముఖాముఖిగా నేను అతన్ని ఎదిరించా, అపరాధిగా తీర్పు తీర్చా. ఇలా తనకంటే చిన్నవాడు పౌలు మాట్లాడితే పాత పేతురైతే ఏం చేసేవాడు తెలుసా? ఈసారి శివులు తగ్గొట్టం కాదు, ఏకంగా మెడకాయే లేపేవాడు. పాత పేతురైతే ఏకంగా మెడకాయే లేపేవాడు. కానీ ఏం జరిగిందో తెలుసా? తన తప్పును అంగీకరించి దిద్దుబాటు చేసుకొని సాత్వికుడే. ఇదే పేతురు వారు పౌలు వారి గూర్చి తన చివరి పత్రికలో అంటాడు, మన ప్రియ సహోదరుడుగు పౌలు. ఆయన రాసిన పుస్తకాలు అద్భుతం. అతని జ్ఞానం అమోఘం. పామరులకు ఆయన మాటలు అర్థం కావు. శ్లాఘిస్తూ కీర్తిస్తూ శ్లాఘిస్తూ పౌలును గూర్చి పేతురు వారు మాట్లాడుతూ వచ్చారు. నేనంట, పేతురయ్యా, దుడుకోడు కదయ్యా, ఏకంగా ప్రాణమే తీయాలి కదయ్యా, ఎంత సాత్వికునిగా, ఎంత నెమ్మదిపరుడుగా నువ్వెలా మారావు? తూర్పు నుండి పడమటకు ఎంత దూరమో నా అతిక్రమాన్ని నా దేవుడు అంత దూరపరిచాడు. అంత దూరపరిచాడు. తమ్ముడా, నీలో అలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమం నా దేవుడు జరిగించునుగాక. పాపములు తీసివేయటమే కాదు, పాపములు క్షమించటమే కాదు, మరెన్నడూ కనపడకుండా ఆ పాపములను కోకటి వేళ్లతో సహా దేవుడు తీసివేస్తాడు. ఆమేన్. రైట్. పేతురు వారు అంటంతో అబద్ధీకుడు కదా, ఆ చిన్న పిల్ల ఎదుట నేను ఎరగనంటే ఎరగనని ముమ్మారు అబద్ధమాడాడు. రైట్, అంతేనా? ఆ అమ్మాయి ఎదుట పిరికితనంతో పారిపోయాడు, పిరికోడు. కానీ ఆ తర్వాత ఏం జరిగింది? ఆ అమ్మాయి కాదు, దరిదాపుగా 1000 మంది ఇశ్రాయేలు ప్రజలు యెరూషలేములో ఉంటుండగా ఆ యెరూషలేము పట్టణంలో ప్రజలందరి కళ్ళ ఎదుట సింహగర్జన చేస్తూ దేవుని వాక్యాన్ని బోధించాడు. వారి ధైర్యాన్ని చూసి పరిసయ్యులు, శాస్త్రులు, ధర్మశాస్త్రోపదేశకులు, ప్రధాన యాజకుడు సైతం విస్మయం చెందాడు. ప్రధాన యాజకుడు విస్మయం చెందటం దేవుడు ఎరుగు. నాకు ఒక విచిత్రం చెప్తా. ఆ లక్షల 1000 మంది ప్రజల మధ్యలో ఈ చిన్నది కూడా ఉండి ఉంటుంది, ఉండి ఉంటుంది. ఆయనేనా ఈయన? ఆయనే, కానీ ఆ గుణం మాత్రం లేదు. ఆ పిరికితనం, ఆ భయపడే తత్వం, ఆ పిరికితనం పేతుల్లో కనపడదు, కనుమరుగైపోయింది. ఎందుకు కనుమరుగైందో తెలుసా? తూర్పు నుండి పడమటకు ఎంత దూరమో నీలో ఉన్న బలహీనతలు, నీలో ఉన్న అవిధేయతలు, నీలో ఉన్న ప్రతి రోత బ్రతుకు నా దేవుడు దూరం చేయటానికి శక్తి కలిగినటువంటి వాడు. విన్నారా? పదే ఆ పాపపు వలయంలో నువ్వు బ్రతకటం కాదు, ఆ వలయాన్ని ఛేదించుకొని పవిత్రత, ఎన్నడూ పాపము చెయ్యని ఉన్నత శిఖరాలకెక్కే కృప దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. పేతురు వారు ఒకప్పుడు ఆయన పేరు విన్నారా? సీమోను అనే పేరుకున్న అర్థం ఏంటో తెలుసా? రెల్లు, ఇటు అటు కదిలే రెల్లు. సీమోనును కాస్త దేవుడు కేఫాగా మార్చాడు, అదే పేతురుగా మార్చాడు. పేతురు అంటే బండ,
పేతురు అంటే బండ, రెల్లు ఇటు అటు కదులుతుంది. నా వైపు చూడండి, బండ ఇటు అటు కదిలిద్దా? బండరాయిని కదిలించాలి, నువ్వు ప్రయత్నం చేస్తే నువ్వు కదలాల్సిందే, అది కదలదుగా. ఒక మాట అంటే ఆత్మీయ జీవితంలో చెంచలతో రిల్లులాగా ఇటు అటు ఊగిసలాడేవాడు స్థిరమైన బండగా మారిపోయాడు. పేతురు 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 అయ్యా, పేతురయ్యా, ఈ చెంచలత్వం అంతా ఏమైపోయిందయ్యా? ఇటు అటు ఊగిసలాడే బుద్ధి ఏమైపోయిందయ్యా? అయ్యో, ఈ సేవ చేయలేవని చేపలు పట్టుకోవటానికి వెళ్ళిపోయావు కదయ్యా, నీతో పాటు ఇంకొక 6 తీసుకొని వెళ్ళిపోయావు కదయ్యా. ఇంత స్థిరుడుగా ఒకప్పుడు పిరికివాడిగా ఉన్న నీవు, ఇటు అటు ఊగిసలాడే భక్తి జీవితం కలిగిన నీవు ఇంత స్థిరమైన వాడిగా ఎలా నువ్వు మారావు? ఏమంటాడు తెలుసా? తూర్పు నుండి పడమటకు ఎంత దూరమో నా పిరికితనాన్ని నా దేవుడు అంత దూరం చేశాడు, నా అబద్ధపు జీవితాన్ని నా దేవుడు అంత దూరం చేశాడు. పేతురు జీవితంలో తన బలహీనతను అంత దూరం ఎందుకు చేశాడో తెలుసా? ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో కూడా నీలో ఉన్న ప్రతి బలహీనత నజరేయుడైన యేసు నామములో ఈరోజు ఏ బలహీనత కనపడుతుందో, కాముకత్వం అనే బలహీనత కనపడుతుందా? యవ్వన దురాశలనే బలహీనతలు కనపడుతున్నాయా? అబద్ధపు బ్రతుకు కనపడుతుందా? మోసకారి జీవితం కనపడుతుందా? వ్యభిచారిని చూసి మోహించి పాపమును మానలేని కన్నులు కలిగిన వాడిగా బ్రతుకుతున్నావా? సెల్ ఫోనే నీ అతిక్రమంగా ఉందా? చూడకూడని అశ్లీలమైనవే నీ జీవితంలో పాపంగా పరిగణించబడుతున్నాయా? యేసు నామం పేరిట ఈరోజు ఏ బలహీనత నీలో ఉందో ఆ బలహీనత మరెన్నడూ కనబడకుండా, ఆమేన్, మరెన్నడూ కనబడకుండా కానరానంత దూరం ఆ అతిక్రమాన్ని దేవుడు దూరం చేయునుగాక. నేనంట ఆ అతిక్రమాన్ని దూరం చేయటానికి పేతురు ఏం చేశారు? ఆ అమ్మాయితో నేను నిన్ను ఎరగనని అబద్ధం ఆడారు కదా, అప్పుడే ప్రభువారు కనపడ్డారు, ప్రభువారు ప్రత్యక్షమయ్యారు. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 75వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 75వ వచనం చూసారా? కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరగవని ముమ్మారు చెప్పేదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకమునకు తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. విన్నారా? సంతాపపడి ఏడ్చెను. ఏమండి, ఏడ్పుల్లో రకాలు ఉంటాయి. కొంతమంది దొంగ ఏడుపు ఏడుస్తారు, నేను దాని గురించి కాదు. కొంతమంది పై మొసలి కన్నీళ్లు గారుస్తారు, దాని గురించి కాదు. ఏదో కొంచెం ఏడవాలి కాబట్టి ఏడ్చి ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు, దాని గురించి కాదు. పేతురు వారు ఎట్లా ఏడ్చాడో తెలుసా? సంతాపపడి ఏడ్చాడు. అబద్ధికున్నయ్యా, 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 అబద్ధికున్నయ్యా అని సంతాపపడి. సంతాపం అనే పేరు ఎక్కడ వాడతాం? ఎవరైనా చనిపోతే సంతాప సభ, సంతాప సభ, మరణం కలిగిన చోట వాడే పదం ఇది. అంటే పేతురు ఎలా ఏడ్చాడో తెలుసా? పేతురు ఎలా ఏడ్చాడో తెలుసా? కట్టుకున్న భార్యే చనిపోతే భర్త ఎలా ఏడుస్తాడు? కడుపును పుట్టిన బిడ్డలే చనిపోతే కన్న తండ్రి ఎలా ఏడుస్తాడో, కన్న తల్లిదండ్రులే చనిపోతే కొడుకు ఎలా ఏడుస్తాడో, తన పాపము విషయమై పేతురు ఏడవటం ప్రారంభించాడు. విన్నారా? అంత లోతైన పశ్చాత్తాపం. సంఘమా, క్రైస్తవ జనమా, ఆ లోతైన పశ్చాత్తాపంతో పేతురు వారు ప్రార్థించారు కనుక ఆ పాపం మరి ఎన్నడూ కనపడకుండా తూర్పు నుండి పడమటకు ఎంత దూరమో ఆయన అతిక్రమాన్ని అంత దూరం చేశాడు. ఎంత దూరం చేశాడో ఇంకా మీకు అర్థం కావాలంటే, అననీయ సప్పీరా పేతురు వారి ఎదుట అబద్ధం ఆడారు. ఏం జరిగింది? అబద్ధమాడిన అననీయ, అబద్ధమాడిన సప్పీరా ఇద్దరు చచ్చిపోయారు. దాని అర్థం ఏంటో తెలుసా? అననీయ సప్పీరా చచ్చిపోయారు అనే కంటే కూడా పేతురు జీవితంలో అబద్ధం చచ్చిపోయింది. ఆ అబద్ధం ఇక పేతురు జీవితంలో ఎన్నడూ కనబడలేదు. పాత పేతురును కానరానంత దూరానికి తీసుకుని వెళ్ళి
ఓ నవీన పేతురును సీమోనును కేఫాగా మార్చింది. అగైన్ సీమోనును కేఫాగా మార్చింది లోతైన పశ్చాత్తాపం. పై పెదవులతో చేసిన ప్రార్థన కాదు, లోతైన పశ్చాత్తాపం పేతురుని మరో కోణంలో ప్రజలకు చూపించి ప్రధాన అపోస్తలుడిగా అగ్రపట్టం కట్టాడు దేవుడు. ఎంత లోతైన పశ్చాత్తాపం చెప్పమంటారా? పేతురు వారు చనిపోయే వరకు అరుణోదయపు దినాన కోడి కోత విన్నాడంటే తుల్లిపడి లేచేవాడట. తుల్లిపడి లేచి వెంటనే ఏడుస్తూ ఉండేవాడట. అయ్యా, అబద్ధికుణ్ణి అయినా చారదీసావే, తొందరపాటుతనం కలిగిన వాడిని అయినా చారదీసావే, చంపటానికి కూడా కత్తి దూసిన వాడిని అయినా చారదీసావే, నరహత్య చేసిన వాడిని, అదే సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు కదా, నరహంతకుడిని అయినా నాయకుడిగా మార్చావే, చంచలమైన బుద్ధి కలిగిన వాడిని అయినా నువ్వు చారదీసి నాలాంటి పాపికి కూడా అవకాశం ఇచ్చావే, నీ రుణం ఎలా తీర్చుకోగలనయ్యా? యేసయ్యా, నీ రుణం నేను ఎలా తీర్చుకోగలను? ఎన్నో బలహీనతలున్నా, ఎన్నో అవిధేయతలున్నా, పలుమార్లు నీకు ఆయాసకరంగా బ్రతికినా అయినా వీని నువ్వు చారదీసావే. నీ మనసు ఎంత గొప్పదేసయ్యా, నీ మనసు ఎంత గొప్పదేసయ్యా, నీ గుణం ఎంతో గొప్పదేసయ్యా, నాలాంటి వాడిని కూడా నువ్వు చారదీసావా? నీ మనసు ఎంతో గొప్పదేసయ్యా అని వెలుపలికి వెళ్ళి పరితాపపడి ఏడ్చాడు. వెలుపలికి వెళ్ళి సంతాపపడి ఏడ్చాడు. ఆ పశ్చాత్తాపం నిజంగా నీ గుండెల్లో ఉంటే తూర్పు నుంచి పడమటుకు ఎంత దూరమో ఆ అవిధేయత, ఆ పాపం జీవితంలో మరెన్నడూ కనబడకుండా కానరానంత దూరం తీసుకొని వెళ్ళటానికి నేను ప్రకటించే దేవుడు శక్తివంతుడు. మరలా ప్రార్థన చేసేవాడట, అలాంటి పాపినైనా చారదీసావుగా అయ్యా, ఇదేనో అలాంటి బలహీనత నాలో ఎన్నడూ కనపడకుండా నన్ను నిలవబెట్టయ్యా, నన్ను బ్రతికించయ్యా, నీ మార్గంలో నడిపించయ్యా, అది మరెన్నడూ కనపడకూడదయ్యా అని కోడి కోత విన్నాడంటే తుల్లిపడి లేచి ప్రార్థించేవాడట. ఆ రోజుల్లో చరిత్రకారులు చెప్తారు, పేతురు వారు వెళ్తా ఉంటే కొకరొకో అని కొంతమంది లోకస్తులు ఎగతాళి చేసేవాళ్ళట. విన్నారా? అంటే అంత లోతైన పశ్చాత్తాపంతో పేతురు బ్రతికాడు గనుక తనలో ఉన్న పాపం మరెన్నడూ కనపడకుండా కానరానంత దూరం తీసుకుని వెళ్ళాడు. పేతురు దేవుడే నీ దేవుడు, సీమోనును కేఫాగా మార్చిన దేవుడే నీ దేవుడు, యాకోబును ఇశ్రాయేలుగా మార్చిన దేవుడే నీ దేవుడు, అబ్రామును అబ్రహాముగా మార్చిన దేవుడే నీ దేవుడు, సౌలును పౌలుగా మార్చిన దేవుడే నీ దేవుడు. యేసు నామం పేరిట అలాంటి గొప్ప రూపాంతరపు కార్యం ఈ దినమే దేవుడు నీ బ్రతుకులు జరిగించునుగాక. అడుగుతారు ఒకసారి, తూర్పు నుండి పడమటకు ఎంత దూరమో నా పాపాన్ని నాకు దూరం చేయయ్యా, ఆ బలహీనత ఎన్నడూ కనబడకూడదయ్యా, నేడు చూసిన ఐగుప్తీయులను నీవెన్నడూ చూడవన్నావే, ఆ వాగ్దానం నా బ్రతుకులో నెరవేర్చయ్యా. కోరుకుందామా? మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఈరోజు సాయంత్రం బైబిల్ స్టడీ, అద్భుతమైన వర్తమానం. అపోస్తుడైన పౌలు వారి సువార్త దండయాత్రలో నుంచి ఆఖరి ఘట్టానికి వచ్చాం. సరిగ్గా 7ంటికి ప్రారంభించబడుతుంది. కుటుంబాలుగా చూసి ఆశీర్వదించబడండి. పాపం నాలో ఎన్నడూ కనపడకూడదయ్యా. ఎంతమంది కోరుకుంటున్నారు? కోరుకున్న ప్రతి బిడ్డ నాతో చేతులెత్తి ప్రార్థనలో ఏకీభవించండి. తండ్రి, మీకు స్తోత్రాలు. మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ వాక్కులకై వందనాలు. అవును నాయన, తూర్పు నుండి పడమటికి ఎంత దూరమో మా అతిక్రమాన్ని మాకు దూరం చేసే దేవుడు. ఈ వాగ్దానం ఇదిగో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో మీరు స్థిరపరచుదురుగాక. మా పాత రోత జీవితం ఎన్నడూ కనబడకూడదు, మా ప్రాచీన జీవితం ఎన్నడూ కనబడకూడదు, మా అవిధేయపు జీవితం ఎన్నడూ కనబడకూడదు, ఆ పాపపు రోత బ్రతుకు ఎన్నడూ వినబడకూడదయ్యా. ఓ
ఓ రూపాంతరపు అనుభవానికి బోధిస్తున్న నన్ను, ప్రార్థనలో చేతులెత్తి ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో ఈ కార్యం జరిగించుదురుగాక. నేడు చూస్తున్న ఐగుప్తు స్వభావాలు ఎన్నడూ నీ ప్రజల్లో కనబడకుండునుగాక. ఆ ఉన్నతమైన స్థితికి మా ఒక్కొక్కరిని తీసుకొని వచ్చి నీ పోలికలోకి మమ్మను మార్చి మహిమ పొందమని సమస్త ఘనతలు మీకే ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.